హర హర మహాదేవ్. మనమైతే ఇప్పుడు బెంగళూరులో ఉన్నాము. బెంగళూరుకి వచ్చి కూడా 4 days అయితే ఇది అవుతుంది. మనమైతే బెంగళూరు నుంచి ఇప్పుడు ఏపీ వైపు అయితే వెళ్ళబోతున్నాం మళ్ళీ. ఎందుకంటే రూట్ ఎందుకు చేంజ్ చేసినా అంటే వేలూరు వెళ్తున్నాం. ఎట్లనో వేలూరు నుంచి మనం పైకి వెళ్ళిపోదాము, మనం ఏపీ అంతా కవర్ చేసుకుంటాము, వెళ్ళిపోదాము. అది బెస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కొంచెం మనం కూడా కొంచెం సాడ్గా అనిపిస్తుంది మనకు కూడా లోపల చెప్పాలంటే. చలో మనమైతే ఇక్కడ షోరూమ్ దగ్గరలో ఉంది, ఛార్జ్ అయితే పెట్టేసుకుని వెళ్ళిపోదాం, స్టార్ట్ అవుదాం. ఆంపియర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాము. మన బండి కొంచెం సర్వీస్ చేస్తారేమో అని చెప్పేసి వీళ్ళైతే పార్ట్లు ఇచ్చేసి మీరు అయితే ఫిట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు వీళ్ళైతే. మరి వేరే దగ్గర అయితే చేయించుకోవాలి. మధ్యలో అయితే ఒక అన్ననైతే కలిసినాను. అన్న చూడండి భయ్య ఏమేమి ఇప్పిస్తుండో, ఇవన్నీ అయితే అన్న అయితే ఇప్పించుండే. అన్న అయితే వెనకాల ఉన్నాడు, ఒక్కసారి అయితే చూడండి. అన్నదైతే ఇక్కడే కోలార్ అంట. అన్న అయితే మధ్యలో ఆపేసి ఇక రండి బ్రో అని చెప్పేసి సైడ్కి వచ్చేసి మనకు ఇవన్నీ ఇప్పించాం. మనం ఫైనల్గా అయితే కోలార్ అయితే వచ్చేసినాము. ఇక కోలార్లో వచ్చి మనమైతే ఆంపియర్ షోరూమ్ దగ్గర అయితే స్టే అయితే చేస్తున్నాం ఈరోజు ఇక్కడ స్టే చేసి మార్నింగ్ మనం కేజీఎఫ్ ఫీల్డ్ చూసుకొని మనం అట్నుంచి మనం ఏపీ బార్డర్ దగ్గరికి వెళ్తున్నాం. ఏపీ బార్డర్ దగ్గరికి వెళ్ళి అట్నుంచి తమిళనాడు ఎంటర్ అవ్వాలి మనం. చూద్దాం రేపు ఏం జరుగుతుందో. ఫైనల్గా మనం కేజీఎఫ్ నుంచి అయితే మార్నింగ్ రెడీ అయిపోయి స్టార్ట్ అయితే అయిపోయినాము. మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆంధ్రాలో అయితే ఎంటర్ అయిపోయినాము. దగ్గర 45 kilometers అయితే ట్రావెల్ అయితే చేసినాము. మధ్యలో అయితే ఆగినాను. ఇక సర్లే ఇంత దూరం ట్రావెల్ అయితే చేసినాం కదా, కొంచెంసేపు ఒక రెస్ట్ ఇద్దామని చెప్పేసి మధ్యలో అయితే ఆపిన. ఇక్కడ నుంచి వీకోటకి ఇంకొక 3-4 kilometers దాకా అయితే ఉంటుంది. వీకోటలో అయితే మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి భయ్య. మనం ఫైనల్గా ఇక్కడ అరబిక్ రెస్టారెంట్ అయితే ఉంది, గ్రాండ్ అరబిక్ రెస్టారెంట్ అంట. ఇది వీకోటలో అయితే ఉంది భయ్య. ఈడ అన్న అయితే మనకైతే ఛార్జింగ్ పెట్టుకోనికి పర్మిషన్ అయితే ఇచ్చిండు. పోయి అయితే ఛార్జింగ్ అయితే పెట్టేసినాం. అట్లానే బిర్యానీ కూడా తినేద్దాం. ఈడ ఎట్లా ఉందో టేస్ట్ అయితే చెప్తాను చూడండి ఒక్కసారి. దగ్గర 2 నెలలు అయింది తిని ఇట్లాంటి బిర్యానీ. అటు కేరళ పోతే ఓవర్ నాయన, కర్రీ ఒకటేసి పైన రైస్ జల్లి ఇస్తుండో బిర్యానీ అంట. అది వాళ్ళ స్టైల్ అదే, కానీ మనం అది టేస్ట్ కూడా లేదన్న, నీళ్ళు కలిపి పెట్టినట్టుంది దానిలో. ఇప్పుడు మనం గంజి అమ్ముతాం కదా, సేమ్ అట్లనే ఉంది. గంజి అన్నం వేసి 2 నెలలు అన్న, 2 నెలలు అయింది. ఇక ఎవరన్నా వీకోటలో ఉంటే పక్క ఈడకైతే వచ్చి విజిట్ చేసి ఈడ ఏదన్నా బర్త్డే పార్టీ ఉన్నా కానీ చేసుకోవచ్చు భయ్య. ఒక్కసారి అయితే లోపలైతే చూడండి. ఈ పిజియన్స్ అయితే ఎట్లున్నాయి చూడండి భయ్య, మంచిగా పిజియన్స్ ఉన్నాయి ఈడ, మంచిగా బాగుంది ఏరియా. మన స్టాఫ్ కూడా మంచిగా మనతో అయితే మంచిగా ట్రీట్ చేస్తున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ మంచోళ్ళు. మనం ఆడ ఛార్జింగ్ పెట్టుకుంటే అయితే ఈ తాత అయితే మనకి డబ్బులు షేవింగ్కి కావాలని చెప్పేసి అడుగుతుండు. సరే ఎంతో కొంత ఇద్దాం మనం కూడా. తాత బై. ఫైనల్గా మనమైతే ఆంధ్ర దాటేసి మనమైతే తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇప్పుడైతే ఫారెస్ట్ ఫుల్ ఉంది. ఇక్కడ రోడ్డు కూడా డేంజర్ అని చెప్పేసి మన ఆంధ్ర వల్ల అయితే చెప్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మనం ఫైనల్గా అయితే మనం ఆడ మధ్యలో ఒక దగ్గర అయితే ఆంపియర్ షోరూమ్ దగ్గర ఛార్జింగ్ అయితే పెట్టేసుకున్నాం. ఫైనల్గా అయితే మనమైతే రీచ్ అయితే అయిపోయినాం. వెనకాల చూడండి ఆంపియర్ గ్రీవ్స్ ఎలక్ట్రిక్, ఇది మొబిలిటీ, ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ అయితే. చలో ఈ వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.